హాల్ నిండే విధంగా మనం జనాలను సమీకరించి ఒక మీటింగ్ మళ్ళా కేసీఆర్ గారు పిలిచి ఏర్పాటు చేసి మరి ఇంకా జంగమకు పోయి మేము ఇది చేస్తున్నామంటే వాళ్ళకి ఒక 5 కోట్లు అట్లా ఇతర కులాలు కూడా పోయి అడుగుతున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. మనకు హామీ ఇచ్చిన అది తొందరగా నెరవేర్చాలి. మన వేరే ఆలోచన ఏం లేదు. కేవలం మన పిల్లలకు చదువుల కొరకు దేని కొరకు అని ఏ లబ్ధి కొరకు సంఘంలో పనిచేసుకోవడం వద్దని నేను మొదలు చెప్తున్నాను. విజిటింగ్ కార్డుల కొరకు లేదు మీ లబ్ధి పొందడానికి వచ్చేటోళ్ళు సంఘంలోకి రాకండి దయచేసి అని చెప్తున్నాను. ఎక్కడ ఏ మీటింగ్ పోయినా ఆ విధంగా మొన్ననే ఖమ్మంలో మీటింగ్ కూడా జరిగింది. స్టేట్ బైలా ప్రకారం 3 నెలలకు ఒక జిల్లాలో మీటింగ్ పెట్టాలి. వీడికి కరీంనగర్ జిల్లాలో అయింది, ఖమ్మం జిల్లాలో ఉంది. నెక్స్ట్ మీటింగ్ బాసరాడ, ఆదిలాబాద్ జిల్లా బాసరాడ. ఈ పంచాంగ సిద్ధాంతులందరినీ ఒక దగ్గర వేసి పండుగలు 2 రోజులు వస్తున్నాయి, బాగా ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఒక సన్మాన కార్యక్రమం పెట్టి ఒక మీటింగ్ పెట్టి ఆనాడే స్టేట్ కమిటీ ఈసీ మీటింగ్ కూడా పెట్టి ఇది చేద్దామనే ఆలోచన ఉంది. దానికన్నా ముందు కానీ లేకపోతే ఆ తర్వాత కానీ ఒకటి కేసీఆర్ గారితో మనం అందరం కలిసి హైదరాబాద్లో ఒకటి పెద్ద మీటింగ్ పెడితే బాగుంటుంది, అదొక సంకల్పం. రెండోది ఏంటంటే నేను ఎక్కడ వరంగల్ ఉన్నా 20 ఏళ్ళ పెట్టి పనిచేసిన ఉన్న 32 సంఘాలతో నాకు ఆయనకి వస్తే పలానా సంఘం తెచ్చుకొని నాకు అందరితో ఏది సంబంధాలు అందరితో మాట్లాడతా, నాకు ఎవరితో శత్రుత్వం లేదు. ఈ విధంగా మాట్లాడే భాగంలో కూడా మనకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ విభజనే తప్ప మన బ్రాహ్మణుల విభజన లేదు అనే ఉద్దేశంతో మరి ఇక్కడ 20 లక్షల మంది కేవలం ఆంధ్ర నుంచి ఉన్నటువంటి బ్రాహ్మణులు మరి రేపు పొద్దున వీళ్ళందరూ ఏకమైతే కూడా మనకు కూడా మన ఉనికికి ప్రమాదం అని తులసి శ్రీనివాసన్ ఇక్కడ 2 ఏది హైదరాబాద్ జంట నగరాలకు ఆయన అధ్యక్షుడు చేయడం జరిగింది. ఆయనే ఈ సంఘాలన్నింటినీ ఒక దగ్గరికి క్రోడీకరించి ఈ అధిక మాసంలో మొత్తం అన్ని 25 సంఘాలలో 30 సంఘాలను పిలిచి ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక దగ్గర మనం ఏం చేయాలి మన కార్యాచరణ వీళ్ళందరూ ఏ సంఘమైనా మా తెలంగాణ బ్రాహ్మణ సంఘానికి అప్లికేటెడ్ కావాలనే ఉద్దేశంతో ఈ విధంగా కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా కూడా ఇంకొక చిన్న విషయం ఏంటంటే బిఫోర్ ఎలక్షన్స్ బిఫోర్ బైఫర్కేషన్ నేను దీంట్లో 3 సంఘాలు తెలియదు. నల్గొండ రాజేశ్వర శర్మ అని దోమలగూడల ఒక కాలేజీల గ్రౌండ్ మీటింగ్ పెట్టింది. అప్పుడు నేను మా జిల్లా నుంచి చాలామంది తీసుకోవాలనుకుంది కానీ నేనే ప్రెసిడెంట్ ఉంటా అని ఆనాడు ఆయన అనౌన్స్ చేసుకొని ఒక ప్రెసిడెంట్ ఉండి అలాగే గంగుబాబు గారు గౌరవ అధ్యక్షుడు అదొకటి జరిగింది. సుధాకర్ శర్మ అని ఆయనే కరీంనగర్ జిల్లా, అతను కూడా మల్కాజిగిరి ఎమ్మెల్యే సీట్ ఆయనకు కానీ ఆయన భార్యకు కానీ కావాలనే ఉద్దేశంతో ఆయనకు ఒక సంఘం పెట్టి కొన్ని జిల్లాలు తిరిగి ఆయన కూడా ప్రెసిడెంట్ చేశారు. దాంట్లో భాగంగా నేను లోకేష్ అడిగాను అన్నా ఏ సంఘమైనా కానీ బైఫర్కేషన్ విభజన నా సంఘమే కాదు ఈ సంఘమే వాళ్ళే ప్రెసిడెంట్ నేనే కావాలనే ఉద్దేశం నాకు లేదు. మిగతా బ్రాహ్మణుడికి చదివేదాన్ని చూసినప్పుడు ఎక్కడున్నా ఆ పౌరులపై దానికి ఇబ్బంది అయింది అంటే ఒక మాట ఏమన్నా లేదు లేదు నా దగ్గర చాలా మంది సభ్యులు ఉన్నారు, 27,000 మంది సభ్యులు ఉన్నారు, నేనే తెలియజేస్తాను కానీ ఇష్టం అన్న దాన్ని నేను చేసేది ఏం లేదు అని చెప్పి ఆయన అక్కడికి వదిలిపెట్టడం. నేను ఎక్కడైతే జిల్లా కన్వీనర్ల మీటింగ్ చేస్తే అక్కడికి ఆయన వచ్చి కొంచెం బ్లూ స్టాప్ చేసి మంచి పరిస్థితుల్లో రాకపోయింది అర్థం చేసుకోవాలి. ఇంకా లైఫ్ వద్దు మాత్రం ఏమనే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులు ఆయన అందరితో మాట్లాడితే అన్ని జిల్లా కన్వీనర్లు దీంట్లో పిలువని పేరెంట్గా ప్రయోగిస్తాను రావాల్సిన అవసరం లేదు. సంఘంలో వచ్చి నువ్వు కూడా మెంబర్షిప్ తీసుకొని నువ్వు కూడా పనిచేసి నువ్వు కూడా ఎలక్షన్లో నిలిచావు, నువ్వు కూడా గెలువు, అదొక కరెక్ట్. కానీ వచ్చే మీటింగ్ చెడగొట్టడానికి నువ్వు వస్తే నువ్వు రావాల్సిన అవసరం లేదని ఆయన అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. అయినా నేను అన్ని జిల్లా వాళ్ళతో ఏం చెప్తానంటే హైదరాబాద్ భవనం అనే మనం దాంట్లో పెట్టుకుంటే మన జిల్లాలో ఉన్న సంగతి మన మమ్మల్ని ఎన్నుకుంటాం. మేము ఉపాధ్యక్షుడు ఆర్గనైజ్ సెక్రటరీతో జనరల్ సెక్రటరీతో జైన్ సెక్రటరీగా ఉంటాం. మరి మా జిల్లాలో కూడా మా ఊరికి కోల్పోతాం కదా అనే ఆలోచన ఉంటే అన్ని జిల్లాలలో కూడా ఏదున్నా మనకు ధనం కూడా నిజంగా పైసలు కావాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను పిలవాలి, ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి, వాళ్ళ దగ్గర ఫండ్ సేకరించాలి అనే ఉద్దేశంతో మొదలు నా జిల్లా నుంచి ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో మా ఎమ్మెల్యే గారి నుంచి 3 లక్షలు, మా ఎంపీ గారి నుంచి 5 లక్షలు ఏది అనౌన్స్ చేయించుకోవడం, ఆ ఇమీడియట్లీ వాళ్ళలో ఫండ్ వచ్చేంత ఈ పని ఆగదు కదా అని మా జిల్లా అధ్యక్షులతోనే కొన్ని పైసలు పెట్టించి శంకుస్థాపన కార్యక్రమం పెట్టేసి ఆల్రెడీ పిల్లలు కూడా వేయడం జరిగింది. 3.5 ఎకరాల భూమి మేము
గవర్నమెంట్ నుంచి సాధించుకోగలిగినాం. అది ఆ కార్యక్రమం దాటుకుంటే మరి అన్ని జిల్లాలలో కావాలి కదా అనే ఉద్దేశంతో ఏది బ్రాహ్మణ భవనాలు ఉన్నాయి. అలానే కరీంనగర్లో ఆల్రెడీ అక్కడ కూడా బిల్డింగ్ అయింది, అక్కడ కూడా బ్రాహ్మణ భవనం ఉంది. సిద్దిపేటలో ఒక బ్రాహ్మణ భవనం ఉంది. లేని జిల్లాలలో బ్రాహ్మణ భవనాల గురించి ఆ యొక్క ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూడా కలుసుకుని మనం ప్లాన్ చేద్దామని ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో జస్ట్ నిన్నగాక మొన్న నేను మా జిల్లాల కలెక్టర్ గారిని కలవడం జరుగుతా అంటే లేకపోతే అపార్ట్మెంట్ సంస్థ వచ్చినాక లేకపోతే జనరల్ ఇంటిగా ఉన్నటువంటి బ్రాహ్మణులు శవాలను తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది, మాకు అప్రకారం మనకు ఒక భవనం కావాలి, ఎక్కడ ముందు కావాలని నేను లెటర్ పంపడం, అవి నాకు ఇమీడియట్ దాన్ని స్పందించి లెటర్ పంపడం, సర్వే నెంబర్ ఉందని నేను భూమి అలాట్ చేసి చెప్పడం, అది బాగు అవన్నీ జరుగుతున్నాయి కదా. వరంగల్ అంటే అన్ని ఇప్పుడు ఒక్క వరంగల్ హైదరాబాదే కాదు, అన్ని జిల్లాలను కూడా అట్లనే ప్లాన్ చేసుకుంటూ రావాలన్న ఆలోచన. ఎందుకంటే మన అయాల్లో ఏం జరిగింది అని చెప్పుకోవడానికైనా ఒకటి మనం సంఘంలో ఏం సేవ చేసామని చెప్పడానికి కూడా మనకు ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. కావున నా సంఘం గొప్ప, మీ సంఘం గొప్ప, పక్కల సంఘం గొప్ప అనేది మనం విడనాడి అన్నీ ఒకటే తాటి మీద తీసుకొచ్చి సంఘాన్ని ఎట్లయితే బాగా నడపగలుగుతాం అనే దాన్ని చేసి అది చేయాలి. ఎందుకంటే గాయత్రి బ్రాహ్మణ సంఘం ఉన్నది, ఇట్లా భార్గవ గాయత్రి చాణుక్యదాలు ఉన్నది, ఇట్లా అన్ని సంఘాలన్నీ కూడా ఒక గురువు కిందనో ఒక చెట్టు కిందనో పనిచేసే విధంగా వచ్చి ఎవరు వాళ్ళు ఇప్పుడు మాదే మ్యారేజ్ బ్యూరో ఉంది, తప్పనిసరి మనకు అవసరం స్టేట్ కమిటీ బ్రాహ్మణులు ఎంతమంది ఎన్ని వాళ్ళు అడుగుతారు, ఇది అందరికి అవసరం. మళ్ళీ ఈ బ్రాహ్మణులనే పట్టుకొని ఈ సంఘమే పట్టుకొని మళ్ళీ మ్యారేజ్ బ్యూరోలు పెట్టు, మళ్ళీ ఈ వేదికలో మళ్ళీ మ్యారేజ్ బ్యూరో పెట్టు, ఇవన్నీ కాదు. మ్యారేజ్ బ్యూరో సంస్థ నడతాం కాబట్టి ఆ సంస్థనే మనం అందరం కలిసి అదే సంవత్సరం గట్టిగా నడపాలి, మ్యారేజ్ బ్యూరో పటిష్టం చేయాలి. బ్రాహ్మణ సంఘం అంతా ఇదే బ్రాహ్మణ సంఘాన్ని ఇంకా పటిష్టం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, వేదిక జరుగుతుంది, ఆ వేదిక ఏం చేస్తుంది, దాన్ని ఏం చేస్తే బాగుంటుంది, అట్లా చేసుకుంటా మనమే పనులను విభజించుకుంటా ఆ పనులను మనం బాధ్యతలు తీసుకుంటా ఈ విధంగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. నేను గిరిప్రసాద్ గారు ఫోన్ చేసి మరి ఇట్లా సురేష్ చంద్ర గారు నాకు వాళ్ళ దగ్గర నేను వాళ్ళు వీటిలో కూడా నడుచుకుని మొన్న కూడా నేను వివాహ పరిచయం అని సిటీలో ఉన్నది అనివార్య కారణాలు బాగా బిజీ అయిపోయినా బాగానే ఎవరు వచ్చేవాళ్ళు. అట్లా నేను తప్పనిసరి నేను పిలిచిన కాడికి ఎంత దూరమైన పోగుంటాను, పిల్లల కాడికి పోగు లేదు, పిలిచిన వందలు నిర్వహించుకున్నాను, కాకపోతే అనివార్య కారణాలు రాలేదు. ఇది జరిగిన సన్నివేశాలు. దీన్ని ఎట్లయితే బాగుంటుంది, ఎట్లయితే బాగా చేద్దామని మీ ఆలోచనలు చెప్తే ఈ ఆలోచనలు అన్ని క్రోడీకరించుకొని మనం ప్లాన్ చేద్దాం. ఏ ఒకటైనా కానీ కలెక్టర్లు కలిసిన మినిస్టర్లు కలిసిన ప్రతి ఒక్కటి లెటర్ రాయడం, ఆ లెటర్ ఎవరైనా ఒకటి వాళ్ళు తీయడం, ఒకటి ప్రెస్కు పంపడం, ఒకటి మన దగ్గర ఫైల్ చేయడం. ఆ ఫైల్ ఒక నా దగ్గర కాదు, నా దగ్గర లేకపోతే మన జనరల్ సెక్రటరీ గారి దగ్గర, కోశాధికారి గారి దగ్గర ఒకటి పెట్టడం. ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినాం, ఆ అకౌంట్లో డబ్బులు వేసినాం. రెండోది కొంతమంది సభ్యుల దగ్గర పైసలు ఉన్నాయి, ఎందుకంటే పైసలు మేము తీసుకున్న వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కావాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆ బ్యాంక్ అకౌంట్ మన రామరావు గారు ఆయనే ప్లాన్ చేసింది. ఈ విధంగా కార్యక్రమాలు అయితే జరగడానికి మనం ప్రయత్నం చేస్తాం. దీనికి సలహాలు సూచనలు తప్పనిసరి స్వీకరిస్తాం. ఇంకేదన్నా ఇట్లా చేస్తే బాగుంటుందని అన్నా దాన్ని పరిగణనలో తీసుకుంటాం. ఎట్లా చేస్తే బాగుంటుందో ఎవరైనా ఏం చేద్దామనేది చెప్తే కూడా దాన్ని పరిగణనలో తీసుకొని నెక్స్ట్ గిరిప్రసాద్ గారు అన్నట్టు మనం అందరం ఇంకా ఉన్నటువంటి 22 సంఘాలను కూడా కృష్ణ శ్రీనివాస్ దగ్గర చేసినాక ఆయన నెల మొత్తం తిరిగి అందరిని ఒక దగ్గర వేసి మీటింగ్ పెట్టినా కూడా మళ్ళీ మనందరం కలిసి ఈ మీటింగ్లు అందరికీ ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనేది ఆలోచించి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుందని ఇది నా ఆలోచన. ఇంకా మీ అందరి ఆలోచన అభిప్రాయాలు బట్టి వాళ్ళ గుర్తుకు వస్తే చెప్పే అవకాశం ఉంది. చెప్పండి. మీరు అందరూ ఇంతవరకు చెప్పలేదు. సార్ జరిగింది ఇమీడియట్ చెప్పాలి. ఇక్కడ కామా పెట్టి ఒక లైన్ చేస్తాను. నేను ఏమంటున్నానంటే విమర్శ కాదు, అదే చెప్తున్నా. కామా పెట్టి నేను ఒక లైన్ రాస్తున్నాను. కామా పెట్టి చెప్తే
ఇక్కడ స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అది గురించి ఇప్పుడు 3 లక్షలు వేదిక ఒక సంస్థ రికార్డ్ పాడింది. మళ్ళీ ఒక ఆయన ఇప్పుడు స్టేట్ పెట్టండి, ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు కాకుండా ఇంకా ఎంతమందికి ఇట్లా మనసులో ఆవేదన ఉందో అది కూడా బయటపడాలి. కాబట్టి మనం ఏమంటున్నాం, దానికి స్కోప్ ఇవ్వద్దని చెప్పి ఈరోజు ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేసి మళ్ళా పెద్ద సమావేశానికి గాంధీ పడుతుంది. మళ్ళీ సాధించడానికి మేము ఎప్పుడైతే జిల్లా కన్వీనర్లను స్టేట్ కన్వీనర్లను ఇస్తామో వాళ్ళకి బాధ్యత ఉంటుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మెంబర్లు ఎవరెవరు ఏ సంఘాల్లో పనిచేస్తారు, ఏ సంస్థల్లో పనిచేస్తారు. హైదరాబాద్కు 5 వ్యక్తులు, ఒకటి దర్జీ బస్తీ రామశరణ్, ఒకటి రెండోది వక్కరంక శ్రీనివాస్, ఓకే, 3 రేటే సావిత్రి ఉడిలి, 4 పద్మిని మేడం, శ్రీనివాస్ గారు, వక్కరంక శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏపీ క్రికెటర్. ఏపీ క్రికెటర్ కానీ మేము ఆల్రెడీ కండిషన్ చెప్పాను, 20 లక్షల మంది ఆంధ్ర కాదు కదా, అంటే ఎందుకంటే వాళ్ళని గ్యాదర్ చేయమని మీరు నామినేట్ చేసి ఈ పత్ని మేడం పెట్టడం. పద్మిని మేడం తెలంగాణ రంగారెడ్డి, అచ్చా సత్యనారాయణ ఇంకో ఆయన, సావిత్రి మేడం మా ఎక్స్ రిటైర్డ్ ఎంఆర్ సత్యనారాయణ ఉప్పల్, ఇంకో ఆయన కదా. వీళ్ళందరినీ నేను ఏం చేసినా అంటే హైదరాబాద్లో ఉన్న సంఘాలలో వీళ్ళందరినీ కలిసి మీరు ముఖ్యమంత్రి తీసుకురండి, అందరూ తెలియజేయండి అని వీళ్ళకి బాధ్యత అవ్వలేదు. అంటే చెప్పే బాధ్యత వాళ్ళ మీద ఉన్నారు. ఇప్పుడు కరీంనగర్లో ఉంటుంది, కరీంనగర్ బ్రహ్మయ్య గారికి, విజయసాయి గారికి, సుశీల శ్రీనివాస్ గారికి బాధ్యత పెట్టి మీరు ఉన్న వాళ్ళందరికీ ఈ జిల్లాలో చెప్పండి అని చెప్పారు. ఖమ్మంలో ఉంటుంది, పక్కన సత్యనారాయణ గారికి, వెంకటేశ్వరరావు గారికి, నాగేశ్వరరావు గారికి మీరు ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండి. మళ్ళీ రెండోది నేను ఒకటే కలిసి చెప్పాను, మన దగ్గర శాఖ వేదం లేదు, వైష్ణవులు, భక్తులు, ఆరాధ్యులు, యోగులు, వైదికులు, ఈ 5 కలిసి మనం సంఘం నడవాలి. రెండోది ప్రతి దగ్గర కూడా నేను ఏం చెప్తున్నా అంటే, ఒక దగ్గర ఉపాధ్యులు వైష్ణవులు ఉన్నారనుకోండి, ఒక దగ్గర వ్యాపారం పెట్టండి, ఒక దగ్గర వైదికులు పెట్టండి, ఒక దగ్గర యోగులు పెట్టండి, ఒక దగ్గర వైష్ణవులు, ఈ విధంగా మంత్రం పెట్టండి. ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ మంది ఉంటే అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటా పోతే మనకు శాఖ మీద కనబడదు కదా నేను చెప్పడం జరిగింది. అయితే మీరు అన్నట్టు మేము ఏం చేసినా అంటే ఆ బాధ్యతలు ఎవరైతే జిల్లాలో జరుగుతున్నామో, ఏరియాలో జరుగుతున్నామో వాళ్ళు కొంచెం తీసుకొని చేస్తే, ఇంటిమేట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన. మీరు అందరూ 100% మెన్షన్ చేస్తారు. పెట్టడానికి కారణం మేము హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం అనంతపూర్లో ఎలక్షన్ పెట్టాం, నెల్లూరులో ఎలక్షన్ పెట్టాం, ఖమ్మంలో ఎలక్షన్ పెట్టాం, హైదరాబాద్ లేదు. ఎప్పుడు కానీ ఏది కానీ మేము మీరు మా సెల్ ఓపెన్ చేయండి, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, అంటే ఏది మన వాట్సాప్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి. అంటే మీరు ఏమనుకోండి, ఏ చిన్న మీటింగ్ చేసినా, ఏ చిన్న మీటింగ్ చేసినా 2 లక్షలు మేము ఏ మీటింగ్ పెట్టినా మేము పాంప్లెట్లు, పోస్టర్లు, బ్యానర్లు, వారం రోజుల ముందు ప్రెస్, వారం రోజుల తర్వాత ప్రెస్, ఆనాడు ఆల్రెడీ టోటల్ ప్రెస్, ఆ విధంగా కవరేజ్ చేస్తాం. అన్ని పేపర్ వల్ల మీకు ఆల్మోస్ట్ చూసే ఉంటాం, రాకపోయే ప్రసక్తి లేదు. మేము ఏది చేసినా కానీ మా జిల్లాలో ఉన్నాం కదా, వాళ్ళందరినీ కూర్చొని మరి ఇట్లా ఏదా ఉంటారు మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు అదెవరు మన మినిస్టర్ గారు, బ్రాహ్మణ ఎక్స్ మినిస్టర్ దుద్దుల శ్రీధర్ బాబు గారు పార్లమెంటరీ పదవి ఉంచుకున్న తర్వాత స్టేజీ మీటింగ్ పెట్టాం, ఇది గ్రౌండ్ మీటింగ్. కాజీపేట గ్రౌండ్లో డాక్టర్ విశ్వనాథరావు గారు అందరికి భోజనాలు పెడితే అక్కడ ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మడికొండ నుంచి 250 మోటార్ ర్యాలీ మీద తీసుకొని వచ్చి పెద్ద గ్రౌండ్ మీటింగ్ పెట్టి
దేనికైనా రెడీ అనే ప్రోగ్రాం మీద మేము లక్ష్మీ పార్వతి జొన్నవిత్తుల ఒక 10 మంది ఎమ్మెల్యేలు 3-4 మినిస్టర్లు అందరిని పిలిచి మహేశ్వర గార్డెన్లో 2000 మందితో అన్ని జిల్లాలు నేను స్వయంగా తిరిగి అక్కడ ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసాం. మేము ఏ మీటింగ్ చేసినా ఇప్పటివరకు మా దగ్గర సీడీలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. 10 లక్షల రూపాయలు తక్కువ ఖర్చు కాలేదు, కానీ మాకు ఎవరు పైసలు ఇవ్వలేదు. నేను, విశ్వనాథరావు గారు, మా సత్యమోహన్, ఉపేందర్ శర్మ, మేము ఒక 10 మంది ఉన్నాం. మేమే మా జేబుల్లోకి వెళ్ళి ఒకరు 50 ఇవ్వచ్చు, ఒక 1,00,000 ఇవ్వచ్చు, ఒక 80,000 ఇవ్వచ్చు, ఒక 2 లక్షలు ఇవ్వచ్చు. ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటే సంఘాలు ఇప్పటి వరకు కూడా నడుపుకుంటున్నాం. అయితే ఒక్కటి చెప్ప సార్, ఏది చెప్పినా కానీ పత్రికల ద్వారా, ప్రెస్ ద్వారా, టీవీల ద్వారా ఆల్రెడీ తెలియజేస్తున్నాం. కొంతమంది నేను ప్రతి ఒక్కరికి కూడా ప్రెస్లలో మీటింగ్లో చెప్తాను, బాబు మా బిడ్డ పెళ్లి కాదు, నా కొడుకు పెళ్లి కాదు, సంఘం పని. దయచేసి ప్రెస్సులలో చూసి, పేపర్లలో చూసి మీరందరూ వచ్చి మన సంఘాన్ని పటిష్టం చేయడానికి ముందుండండి ప్లీజ్. మేము పిలవలేదని మీరు మర్చిపోకండి, మీరు ఇట్లా అనకండి అని కూడా ప్రతి వాయిస్లో నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు అడిగిన ప్రశ్న చాలా మంది అడుగుతున్నాం, ఎంతమందిని ఏ ఊళ్ళో తెలియదు కదా. ఏంటంటే బీజేపీ కొత్తగా అనురాగ్ శర్మ డ్యూటీలో ఎక్కం కానీ, యూనిఫామ్ వేసుకొని ఎక్కం కానీ, సిఐడి ఇంటెలిజెన్స్, ట్రాఫిక్, లాండ్ ఆర్డర్, వాడు వీడు ఎవడనే కానీ ప్రతి విభాగానికి సంబంధించిన వాడు యూనిఫామ్ వేసుకొని పోయి కంగ్రాచులేషన్ చెప్తారు. అది మన వాళ్ళు ఎన్నుకుంటారు. ఇప్పుడు ఆయనకు పోయి అందరు కలిసి చెప్తుంటే నేను ఫలానా అంటే మిమ్మల్ని తప్పు పట్టండి అంటే అట్లా కాదు సార్, అట్లా ఇంట్రడక్షన్ చేస్తాను. అక్కడి నుంచి కలిసి మూవ్ అయితే ఈ పార్టీకి అసలు ఇట్లా రానే రాదు, మస్తు మంది ఉంటుండే. ఇప్పుడు ఆయనది కూడా తప్పు పెట్టాడు. ఆయన ఈయన గెలవలేదు ఇప్పుడు వరకు, అంటే కలవలేదంటే దానికి కారణం తప్పు పెడతలేను. ఏమంటే మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఈ విభేదాలు వస్తున్నాయి, రావద్దటలే. ఇవాళ నేను పిలిచింది ప్రత్యేకంగా పరిచయం చేయడానికి కరెక్టే, కానీ మాది కూడా ఒక చిన్న విన్నపం మేము కూడా చేయదలుచుకున్నాం. నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సంఘాన మహేష్ శర్మ. అయితే ఆయన చెప్పినప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడు వేదిక అధ్యక్షుడు అండి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు సంఘాన మహేష్ శర్మ. నేను 2008లో ఎందుకు ఏర్పాటు చేయదలుచుకున్నానంటే అప్పుడు ప్రతి బ్రాహ్మడికి ఎటువంటి సహకారం ఏ సంఘాలు కూడా కలగనివ్వలేదు, ఇటువంటి సంఘం కూడా వచ్చి సహకారం అందించలేదు. నాకు వచ్చి ప్రతి బ్రాహ్మణి, నేను అప్పటి నుంచి 20 మంది తిరుగుతున్నాను. ప్రతి బ్రాహ్మణుడు వచ్చి నాకు వినతి పత్రాలు అభివందిస్తుంటే ఎందుకు అని చెప్పేసి నేను బ్రాహ్మణ సంఘం రిజిస్టర్ చేయించాను. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం వేదిక మీద రిజిస్టర్ చేయించాను. రిజిస్టర్ చేయించిన తర్వాత ఎన్నో సమస్యలు వస్తే పేద బ్రాహ్మణులకు పింఛన్లు చేయించాను, రేషన్ కార్డులు చేయించాను, గృహం కోసం కలెక్టరేట్కి లెటర్లు పెట్టించాను. కొంతమందికి శాంక్షన్ అయితే కొంతమందికి కాలేదు, కాని వాళ్ళ కోసం ఇంకా పోరాడుతున్నాను ఇప్పుడు కూడా ప్రజెంట్. ఆ తర్వాత ఏం జరిగిందంటే దేవాలయాల్లో బ్రాహ్మణులు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్క ప్రైవేట్ సంస్థ కానివ్వండి, మాజీ ఎక్స్ఎమ్మెల్సీస్ వాళ్ళు వీళ్ళందరూ నడిపిస్తున్నారు. దానికోసం కూడా అన్ని కోరు నేను పోరాటం ముందరగా ఉంది. అయినప్పటికీ కూడా మొన్నట్టు 2009లో ల్యాండ్ కోసం నేను పోరాడుతూ లెటర్ పెట్టాను. అప్పుడు చూడండి, 2009లో నేను ల్యాండ్ కోసం శ్రీధరబాబు గారిని పట్టుకొని ల్యాండ్ కోసం పెట్టాను. అప్పుడు లెటర్ పెట్టిన తర్వాత అప్పటి నుంచి ప్రాసెస్ నడుస్తున్నారు. దాంట్లో అనుకోకుండా రాజశేఖర రెడ్డి చనిపోయారు. రాజశేఖర రెడ్డి నాకు కొద్దిగా చెప్పారు, కొద్దిగా నా మాట కాదనుకుంటే వినేవాడు. అనుకోకుండా అలా చనిపోవడంలో మన ల్యాండ్ పెండింగ్ అయిపోయింది. ఈ తర్వాత తెలంగాణ ఒక ఉద్యమం కొంచెం పైకి లేచిన కారణంగా ఎన్నో ఇదైపోయినాయి. మేము అప్పుడు సామాన్యంగా మన ఎవరిని కలుపుకోలేకపోయాము. ప్రతి జిల్లాకి నేను కూడా తిరిగాను. వరంగల్ జిల్లాలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం లోక్ కళ్యాణార్థమే నేను ఒక కార్యక్రమం చేపట్టాను. లోక్ కళ్యాణం ప్రజలందరూ సుఖ సంతోషం జీవించాలని చెప్పేసి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాను ప్రతి జిల్లాలో. ఇప్పుడు 4 జిల్లాల్లో ప్రోగ్రాం జరిగింది, ఇంకా 6 జిల్లాల్లో చేసేస్తున్నారు. అయితే నేను ఇప్పుడు ఏమనుకున్నానంటే ప్రతి బ్రాహ్మడు కూడా ఇప్పటివరకు కూడా ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఈవెన్ నేను చేసింది కూడా ఆవగించకండి కొద్దిగా నేను చేసింది కూడా బ్రాహ్మణ సేవ. ఈ రోజు వరకు కూడా ప్రతి బ్రాహ్మణుడికి సేవ చేస్తాము. ముందరకు వచ్చే వాళ్ళందరినీ కూడా మనం సభ్యులుగా చేర్చుకున్నాం. మెంబర్ అయిన తర్వాత ఇంట్లో అనుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి మెంబర్కి చెప్పాను, మీరు ఇంట్రెస్ట్ ఉండి తిరిగేది ఉంటేనే మెంబర్ కండి. పేద బ్రాహ్మణులు ఎక్కడో మీరు ఎంక్వైరీ చేసి మాకు తెలియజేసి చెప్పండి, వాళ్ళ కోసం మేము పోరాడతాం. అటు మహబూబ్నగర్ జిల్లానే కానీ
ఇటు హైదరాబాద్ జిల్లానే కానివ్వండి, అటు మెదకే కానివ్వండి, ఇక ఫర్దర్ ఏ జిల్లాలు ఉన్నా కానీ కూడా పేద బ్రాహ్మణులకి అన్నింటికీ చేస్తుంటే ముందుకున్నామని చెప్పి తెలియజేసాము. ప్రెస్ రూపంగా తెలియజేసాము, మేము కూడా ఫేస్బుక్లో తెలియజేసాము, అన్నీ చేసాము. అయినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కొన్ని మహబూబ్నగర్ జిల్లాలో రీసెంట్గా మొన్ననే అధ్యక్షుడిగా మేము పెట్టాము. అక్కడ అధ్యక్షుడిగా మహబూబ్నగర్ జిల్లాలో పెడితే అక్కడ ఒక 100 లెటర్లు వచ్చాయి నాకు. ఈ రోజు వరకు కూడా ఏ సంఘాలు కూడా మా దగ్గరికి రాలేదండి. మీరు వచ్చారు, మీరు వచ్చిన తర్వాత నాకు ఈ లెటర్స్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ లెటర్స్ వచ్చాయి నాకు అని చెప్పేసి నా చేతికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఒక 10 సార్లు చేశాను, ఇంకా 9 సార్లు చేయలేకపోయాను. నా వల్ల అంత స్తోమత లేదు. ఇప్పుడు డబ్బు ఈ రోజు వరకు మేము రూపాయి వసూలు చేయలేదండి ఫండ్ రూపకంగా. ఎవరిని కూడా ఈ రోజు వరకు అడగలేదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం వేసుకున్నప్పుడు 101 రూపాయి అనుకున్నాం, కానీ అది కూడా తీసుకోలేదు మేము, రూపాయి కూడా. ప్రతి సభ్యులు ఫ్రీగా చేర్చుకున్నాం. ఈ రోజు వరకు కూడా మా సభ్యులు మేము తలా ఇన్ని డబ్బులు వేసుకున్నాం. మా దగ్గర సార్ అన్నట్టు, జగన్మోహన్ రెడ్డి సార్ అన్నట్టు అంత డబ్బు లేదు, అంత ఫండ్స్ లేవు మా దగ్గర ఈ రోజు వరకు కూడా. జగన్మోహన్ శర్మ గారు అంత స్తోమత లేదు. ఆ సార్ కూడా మస్తు సేవ చేశారు, విన్నాను నేను కూడా. ఈ సార్ శర్మ గారు చేసినది నేను కూడా విన్నాను, కానీ కాకపోతే కలవలేకపోయాను. ఒకవేళ ఆ సమయంలో నేను కలిసినట్టే సంఘం ఏర్పాటు అయ్యేది కాకపోవచ్చు ఆ టైంలో. ఇప్పుడు సంఘం ఏర్పాటైంది, 6000 మంది సభ్యులు ఉన్నారు. నేను సార్ని మన ప్రసాద్ శర్మ సార్ని కలిశాను, గిరి ప్రసాద్ శర్మ గారిని కలిసిన తర్వాత ఆ సారి మనం అందరం ఐక్యంగా పోరాడదామండి. ల్యాండ్ కోసం కానివ్వండి, ఇంకా దేనికోసం కానీ పోరాడదాము. ఏ సంఘాలు ఎవరి వాళ్ళకు ఉన్నప్పుడు కూడా అన్ని విషయాలుగా మనం పోరాడదాం ఉందండి. ఇప్పుడు ల్యాండ్ కోసం జగన్ శర్మ సారు ఒక 4 అధ్యక్షులు కలిసి కేసీఆర్ని కలుస్తామని అన్నారు నాకు. రీసెంట్గా కూడా ఉన్న ఇక్కడ ఆచారంలో ఆచారంలో పూజారి అసలు చిన్నగా ఉన్న టెంపుల్ని ఆయన ఇంత డెవలప్ చేసుకొని ఎంత చేసుకున్నాక పెద్ద మనిషిగా ఇప్పుడు పనికిరావు, రిటైర్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి తీసేసి పరిస్థితి. ఆ టైంలో అది మా ఆడియన్స్లో వస్తే పెట్టేసి అక్కడ ఇచ్చేసి ఆయనకి అటువంటి అన్యాయం జరగకూడదు. అసలు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా లేదు. టెంపుల్ చేశాడు ఆయన. అటువంటి వాడికి కూడా విలువ లేకుండా అయిపోయింది. దానికోసం అని చెప్పేసి వెళ్ళి అసలు అది జరగడానికి వీలు లేదు, అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా రిటైర్మెంట్ కూడా అవుతాడు కాదు కదా. యాజ్ పర్ రూల్ అపాయింట్మెంట్ అన్ని కట్టించి రిటైర్మెంట్ ఇచ్చేది రిటైర్మెంట్ అని చెప్పేసి. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం ఇబ్బందులు ఏం రావట్లేదు అది అని రీసెంట్ నిన్న కాక మొన్న కూడా చెప్పాడు. యూట్యూబ్లో కూడా పెట్టారు సార్ ఆచార బ్రాహ్మణ సంఘం. ప్రతి జిల్లాలలో అట్లాంటి అధికారులు ఇట్లాంటివి చేస్తున్నాం. ఎక్కడో శ్రీశైలంలో మనకు సంబంధం లేదు, కానీ శ్రీశైలం బ్రాహ్మణ సంఘంలో అక్కడ ఒక బ్రాహ్మణ్ని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయగానే నాకు అక్కడి నుంచి ఆయన ఫోన్ చేశాడు, వంశీధర్ శర్మ అక్కడ పండితుడి పేరు. నాకు ఇది పరిస్థితి అంటే నేను ఇమ్మీడియట్లీ డైరెక్ట్ డిస్ట్రిక్ట్ గారికే మాట్లాడాను. అన్నాడు శర్మ నాకు, నేను ఫోన్లో మాట్లాడే అంత దగ్గర మాట్లాడితే ఆయన ఇమీడియట్లీ స్పందించి అక్కడ చేసి ఆయన చేసిన తప్పేదని ఉంటే మీరు ఆల్రెడీ చేసి కేసు పనిచేయండి. మళ్ళీ పని కూడా ఏదనగానే సారీ సార్ అని అదే అరగంటలు పెట్టినాక అరగంట తర్వాత నాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు సార్ అని చెప్పడం జరిగింది. అట్లనే ఒక బ్రాహ్మణి ఒక ధర్మకర్త పుట్టిండు కుమరవెల్లి దేవస్థానంలో. నేను పోయి ఒక 25 మంది పోయి వాడిని అక్కడ కూర్చుని ముక్కుని ఆనందాల్సి తప్పైందని అనిపించి వచ్చింది. అంటే చిన్న మాట, కొంతమంది లైవ్లో అడుగుతారు సౌండ్ గట్టికి వస్తలేదు, రెండోది ఫోన్ చేయండి సార్. అయితే చేయమని ల్యాండ్ లైన్ నెంబర్ దాంట్లో పెట్టేస్తాం. ఎవరైనా ఫోన్ చేస్తే మీరు సమాధానం చెప్తారు. నేను అడిగి చెప్తా ఏంటి అడుగుతాను. అయితే ఆ విధంగా మనం కూడా అన్ని జిల్లాలలో ఇట్లాంటి ప్రాబ్లం వస్తే కూడా కొంత రీసెంట్లీ పుట్టిపత్రిక దేవాలయం అని ఆ ఊరు మొత్తం అన్యాక్రాంతమైన బ్రాహ్మణులు అక్కడ ఆడ భద్రకాళి ఈగోని తీసుకొచ్చి 20 మంది తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి ఆ బ్రాహ్మణికి ఆ ప్రాబ్లం వస్తే సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది.